మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భగవంతుడు మనతోనే ఉన్నాడని తెలిపే 3 శుభ సంకేతాలు ఇవే. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం మన జీవితాలకు అత్యంత అవసరమైనది, మనందరికీ ఎంతో సాంత్వన చేకూర్చేది. భగవంతుడు మనతోనే ఉన్నాడని తెలిపే 3 అద్భుతమైన శుభ సంకేతాలు ఏమిటి, ఆయన మనకు అడుగడుగునా ఎలా తోడుగా ఉంటాడు అనే విషయాలను ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని మొదలుపెట్టే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే కామెంట్స్లో భక్తి శ్రద్ధలతో జై శ్రీకృష్ణ అని రాయండి. ఇలా చేయడం వల్ల ఈ మంచి విషయం మరింత మందికి చేరుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కథల్లోకి వెళ్ళిపోదాం. పూర్వం కృష్ణాపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక గృహస్థుడు నివసించేవాడు. అతనికి భార్య, 2 పిల్లలు ఉండేవారు. రామయ్య ఎంత కష్టపడి పనిచేసినా అతనికి దురదృష్టం వెన్నంటే ఉండేది. పూట గడవడమే చాలా కష్టంగా ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ అతని దారిద్ర్యం మరింత పెరిగిపోయింది. ఇంట్లో తినడానికి ఒక చిన్న గింజ కూడా లేని పరిస్థితులు తలెత్తాయి. భార్య పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే చూడలేక రామయ్య గుండె పగిలేలా ఏడ్చేవాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ సహాయం అడిగారు, కానీ ఎవరూ అతనికి పెద్దగా సహాయం చేయలేకపోయారు. ఇలాంటి భయంకరమైన దుర్భర పరిస్థితుల్లో ఒకరోజు పరమానంద స్వామి అనే ఒక గొప్ప తపస్సంపన్నుడైన మహాత్ముడు ఆ ఊరికొచ్చాడు. ఆయన ముఖంలో ఎంతో తేజస్సు, మాటల్లో ఎంతో ప్రశాంతత ఉండేవి. ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ చివరకు రామయ్య ఇంటి ముందుకు వచ్చాడు. గుమ్మం ముందు నిలబడి దేహి నారాయణ హరి అంటూ భిక్ష అడిగారు. ఆ పిలుపు విన్న రామయ్య భారమైన అడుగులతో బయటకు వచ్చాడు. ఎదురుగా ఉన్న ఆ మహాత్ముడిని చూడగానే రామయ్యకు తెలియని ఒక భావోద్వేగం కట్టలు తెంచుకుంది. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా ఆ స్వామివారి పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా విలపించడం మొదలుపెట్టాడు. ఆ దృశ్యం చూసి చలించిపోయిన పరమానంద స్వామి, నాయనా, ఎందుకింతగా కుమిలిపోయి ఏడుస్తున్నావు? నీ బాధ ఏమిటి అని ఎంతో ప్రేమగా అడిగాడు. అప్పుడు రామయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ, స్వామి, ఈ విశాలమైన ప్రపంచంలో నాంతటి దురదృష్టవంతుడు, దరిద్రుడు బహుశా ఎవరూ ఉండరేమో. మీరు ఒక మహాత్ములు, మా ఇంటికి వచ్చి భిక్ష అడుగుతున్నారు. కానీ మీకు గుప్పెడు బియ్యం వేసేంత స్తోమత కూడా నాకు లేదు. నా దారిద్ర్యాన్ని చూసి నాకే సిగ్గేస్తోంది. గత 3 రోజుల నుండి మా ఇంట్లో పొయ్యి వెలగలేదు. నా భార్య పిల్లలు పస్తులుండి నీరసించిపోయారు. ఊళ్ళో వాళ్ళని అడిగినా మా ఆకలి బాధలు తీరడం లేదు. నాబోటి ఆకలి గొన్నవాడు, అభాజ్యుడు ఈ లోకంలోనే ఎక్కడా ఉండడు స్వామి అంటూ భోరున విలపించాడు. అప్పుడు ఆ పరమానంద స్వామి ఒక చిరునవ్వు నవ్వి రామయ్య భుజం తట్టి ఇలా అన్నాడు, ఓ పిచ్చివాడా, ఈ అజ్ఞానపు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ ప్రపంచంలో నీ ఎంతటి ధనవంతుడు మరొకరు లేరు. నువ్వు తలుచుకుంటే ఏ క్షణమైనా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కోటీశ్వరులుగా మార్చగలవు. అత్యంత నిరుపేదను కూడా క్షణంలో కుబేరుడిగా చేయగలవు. నీకున్న దారిద్ర్యాన్ని చిటికలో దూరం చేసుకోగలవు. అంతటి అపారమైన సామర్థ్యం, శక్తి మీ సొంతం. కానీ పాపం నీకు నీ శక్తి గురించి, నీ దగ్గర ఉన్న సంపద గురించి ఏమాత్రం అవగాహన లేదు అని అన్నాడు. ఆ మాటలు విన్న రామయ్యకు పిచ్చి కోపం వచ్చింది. ఒక పక్క ఏడుపు వస్తున్నా నవ్వుతూ, స్వామి, మీరేమైనా మాయమాటలు చెబుతున్నారా, లేక నా పరిస్థితి చూసి నాతో పరిహాసమాడుతున్నారా? నా దగ్గర చిల్లి గవ్వలేదు. నా పిల్లలకు పట్టెడు అన్నం పెట్టలేకపోతున్నాను. నన్ను చూసి మీరేమో నాకంటే ధనికుడు లేడని అంటున్నారు. మీరు నా పరిస్థితికి పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతున్నారు. నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అన్నాడు. వెంటనే పరమానంద స్వామి రామయ్య ఇంటి లోపలికి నడిచాడు. ఇల్లు మొత్తం పరికించి చూశాడు. మూలన పడి ఉన్న ఒక నల్లటి రాతి ముక్కను చూసి దాన్ని చేతిలోకి తీసుకొని, రామయ్య, ఇదేమిటి అని అడిగాడు. రామయ్య విసుగ్గా, స్వామి, అది ఒక పాత రాయి, ఎప్పటి నుండో అక్కడే పడి ఉంది అని అన్నాడు. స్వామి మళ్ళీ దాన్ని తదేకంగా చూస్తూ, ఇది నిజంగా రాయేనా? మళ్ళీ చూసి చెప్పు అన్నాడు. రామయ్యకు కోపం వచ్చి, అవును స్వామి, అది 100కు 100% రాయి మాత్రమే అన్నాడు. అప్పుడు స్వామి నవ్వుతూ, నాయనా, జ్ఞానులైన వారు దీనిని రాయిగా భావించరు. ఇది అత్యంత విలువైనది అని అన్నాడు. రామయ్య అహంకారంతో, మీరు ఏమైనా అనుకోండి స్వామి, కానీ మీరు నన్ను అడిగితే ఊళ్ళో ఉన్న వేల మందిని పిలిపించి ఇది కేవలం రాయి మాత్రమే అని వాళ్ళందరి చేత ఒప్పించగలను అన్నాడు. అప్పుడు స్వామి, 1000 మంది అజ్ఞానుల మాటలు వినాలా, లేక ప్రత్యక్షంగా నా కళ్ళకు కనిపిస్తున్న సత్యాన్ని నేను నమ్మాలా అని అడిగాడు. రామయ్యకు అర్థం కాక, ఇందులో మీకు సత్యం ఏం కనిపిస్తోంది స్వామి? మీకేమైనా దృష్టి దోషం ఉందా అని వ్యంగ్యంగా అన్నాడు.
దానికి స్వామి, ఓ వెర్రివాడా, దృష్టి దోషం ఉన్నది నాకు కాదు, నీకు. నువ్వు ఎప్పుడైనా స్పర్శవేది గురించి విన్నావా అని అడిగాడు. రామయ్య కొంచెం ఆలోచించి, అవును స్వామి, చిన్నప్పుడు మా తాతయ్య కథల్లో చెబుతుంటే విన్నాను. ఇనుముకు ఆ స్పర్శవేదిని తాకిస్తే ఆ ఇనుమంతా స్వచ్ఛమైన బంగారంగా మారిపోతుందని విన్నాను అన్నాడు. అప్పుడు స్వామి చేతిలో ఉన్న రాయిని చూపిస్తూ, నాయనా, ఎన్నో సంవత్సరాల నుండి నీ ఇంట్లో మూలను పడి ఉన్న ఈ రాయి సామాన్యమైన రాయి కాదు. ఇదే ఆ అద్భుతమైన స్పర్శవేది. కావాలంటే మీ ఇంట్లో ఉన్న ఏదైనా ఇనుప వస్తువు తీసుకురా అని అన్నాడు. రామయ్యకు నమ్మకం కుదరకపోయినా ఇంట్లో ఉన్న ఒక పాత ఇనుప గిన్నెను, ఒక తుప్పు పట్టిన కుంపటిని తీసుకొచ్చి స్వామి ముందు పెట్టాడు. ఆ మహాత్ముడు తన చేతిలో ఉన్న ఆ స్పర్శవేది రాయిని ఆ ఇనుప పాత్రలకు తాకించాడు. అంతే, ఆ మరుక్షణం ఆ తుప్పు పట్టిన ఇనుప పాత్రలు తలతల మెరిసిపోయే స్వచ్ఛమైన బంగారు పాత్రలుగా మారిపోయాయి. రామయ్య ఆశ్చర్యంతో తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. స్వామి నవ్వుతూ, నాయనా, ఇప్పుడు చెప్పు, ఇది రాయా లేక స్పర్శవేదా అని అడిగాడు. రామయ్య వెంటనే స్వామి కాళ్లపై పడి, క్షమించండి మహాత్మా, నా అజ్ఞానంతో మిమ్మల్ని ఎన్నో మాటలన్నాను. ఇది ముమ్మాటికి స్పర్శవేది అన్నాడు. స్వామి మళ్ళీ అడిగాడు, ఇప్పుడు ఎవరైనా దీనిని రాయి అంటే నువ్వు ఒప్పుకుంటావా? రామయ్య ఏడుస్తూ, లేదు స్వామి, ఎవరెన్ని చెప్పినా నేను ఒప్పుకోను అన్నాడు. మరి ఇప్పుడు నీకంటే ధనవంతుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని స్వామి అడగగా, లేరు స్వామి, నేనే అందరికంటే అదృష్టవంతుడిని అన్నాడు. చూసావా రామయ్య, ఈ స్పర్శవేది ఇన్నాళ్ళు నీ ఇంట్లోనే ఉందా లేక నేను బయట నుండి తెచ్చానా అని అడిగాడు. అప్పుడు రామయ్య, నా ఇంట్లోనే ఉంది స్వామి, కానీ నాకీ దీని విలువ తెలియక ఇన్నాళ్ళు గుడ్డివాడిలా పూటకూటి కోసం ఏడ్చాను అన్నాడు. అప్పుడు పరమానంద స్వామి ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. నాయనా, ఆ భగవంతుని అపారమైన కరుణ నీపై ఎప్పుడూ ఉంది. ఆ దేవుడి దయ వల్లనే నీకు ఈ స్పర్శవేది లభించింది. కానీ నువ్వు దానిని గుర్తించలేకపోయావు. భగవంతుడు మనకి ఎప్పుడూ తన ఆశీస్సులను, సహాయాన్ని అందిస్తూనే ఉంటాడు. కానీ అజ్ఞానంలో ఉన్న మనం దానిని గ్రహించకుండా కష్టాలు వచ్చాయని దేవుణ్ణి నిందిస్తూ ఏడుస్తుంటాం. మనకి జరిగే ప్రతి మేలు వెనుక ఆ భగవంతుని అదృశ్య హస్తం ఉంటుంది. దానిని గుర్తించి కృతజ్ఞతతో జీవించాలి అని చెప్పి ఆ స్వామి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రామయ్య ఆ సంపదతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ, పేదవారికి సహాయం చేస్తూ, నిత్యం భగవంతుని ధ్యానం చేస్తూ ఆనందంగా జీవించాడు. ఇదిలా ఉంటే ఒకానొక సమయంలో కొందరు వ్యాపారులు తమ వస్తువులను అమ్ముకోవడానికి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి కాలినడకన దట్టమైన అడవి గుండా ప్రయాణిస్తున్నారు. సాయంత్రం అవుతున్న కొద్దీ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశమంతా నల్లటి దట్టమైన మేఘాలతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో భయంకరమైన తుఫాను మొదలైంది. భారీ వర్షం కురవడం ప్రారంభించింది. ఆ వ్యాపారులకు ప్రాణభయం పట్టుకుంది. ఈ వర్షం నుండి, చలి నుండి తమను తాము కాపాడుకోవడానికి ఎక్కడైనా ఆశ్రయం దొరుకుతుందా అని అటూ ఇటూ వెతకసాగారు. అదృష్టవశాత్తు వారికి ఆ అడవిలో ఒక పాత శిథిలావస్థలో ఉన్న సత్రం కనిపించింది. అందరూ పరుగెట్టుకుంటూ వెళ్ళి ఆ సత్రంలోకి ప్రవేశించారు. ఆ సత్రం చాలా పెద్దది. అందులో ఎన్నో గదులున్నాయి. వర్షం తీవ్రతకి సత్రం పైకప్పు నిండి నీళ్లు కారుతున్నాయి. బయట వీస్తున్న భయంకరమైన చల్లటి గాలికి సత్రం లోపల ఉన్న గదులన్నీ ఫ్రిడ్జ్లాగా చల్లబడిపోయాయి. చీకటి పడిపోయింది. ఆ వ్యాపారులు చలికి గజగజ వణికిపోతున్నారు. ప్రాణాలు పోతాయేమో అన్నంత భయం వేసింది వారికి. అయితే ఆ సత్రంలో అన్ని గదులు చల్లగా ఉన్నా ఒక చివరు ఉన్న గది మాత్రం కొంచెం వెచ్చగా అనిపించింది. ఆ గదిలో ఉన్న కొందరు వ్యాపారులకు చలి తీవ్రత పెద్దగా తెలియడం లేదు. మిగిలిన గదుల్లో ఉన్నవారు కూడా ఈ గదిలోకి వచ్చి ఇక్కడ మాత్రం ఇంత వెచ్చగా ఎలా ఉంది అని ఆశ్చర్యపోయారు. గదంతా చీకటిగా ఉండడం వల్ల వారికి మొదట ఏమీ కనిపించలేదు. కానీ నిశీతంగా పరిశీలించి చూడగా ఆ గదిలో ఒక మూలన బూడిదతో కప్పబడి ఉన్న కొన్ని నిప్పు కణికలు కనిపించాయి. ఆ నిప్పు కణికల మీద బూడిద కప్పి ఉండడం వల్ల వాటి వెలుతురు బయటకు రాలేదు. కానీ వాటిలో ఉన్న అగ్ని వేడి మాత్రం ఆ గదిని వెచ్చగా ఉంచింది.
ఆ నిప్పు కణికల పక్కనే ఎండిపోయిన కట్టలు చాలా పేర్చి ఉన్నాయి. ఆ వ్యాపారులు వెంటనే ఆ బూడిదను తొలగించి ఆ కట్టెలను ఆ నిప్పుపై వేసి ఊదారు. క్షణాల్లో ఆ చిన్న నిప్పు కణికలు ఒక పెద్ద మంటగా మారాయి. అగ్ని ప్రజ్వలించగానే అక్కడ ఉన్న వారందరికీ ప్రాణం లేచి వచ్చినంత పనైంది. ఆ మంట వెలుతురికి గదంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది. చలికి వడికిపోతున్న వారంతా ఆ మంటి చుట్టూ చేరి చలి కాచుకున్నారు. కొంతసేపటికి ఆకలి వేస్తుంటే కొందరు ఆ నిప్పును ఉపయోగించి తమ దగ్గర ఉన్న సరుకులతో వంట చేసుకున్నారు. మరికొందరు ఆ నిప్పు నుండి చిన్న చిన్న దివిటీలు వెలిగించుకుని మిగిలిన గదుల్లోకి వెళ్లి వెలుతురును ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొందరు భక్తిభావంతో ఆ అగ్నిని దేవుడిగా భావించి అక్కడ దొరికిన ఆకులతో హోమం చేస్తూ భగవంతుణ్ణి ప్రార్థించారు. ఇక్కడ మనం నిశితంగా గమనించాల్సిన ఒక గొప్ప పరమార్థం ఉంది. ఆ గదిలో అగ్ని బూడిద కింద దాగి ఉందని ఆ వ్యాపారులకు మొదట తెలియదు. అది తెలియకపోయినా సరే ఆ అగ్ని తన వేడిని వారికి అందిస్తూనే ఉంది. వారిని చలి నుండి రక్షిస్తూనే ఉంది. ఇక ఆ అగ్ని ఉందని వారు తెలుసుకున్న తర్వాత దాన్ని తమ తమ అవసరాలకు తగ్గట్టుగా ఎన్నో రకాలుగా ఉపయోగించుకున్నారు. కొందరు చలి కాచుకోవడానికి, కొందరు వంటకు, కొందరు వెలుతురుకు, కొందరు ఆధ్యాత్మిక సాధనకు. భగవంతుని తత్వం కూడా అచ్చం ఈ అగ్ని లాంటిదే. భగవంతుడు మనకు కనిపించకపోయినా ఆయన కరుణ అనే వేడి మనల్ని కష్టాలనే చలి నుండి అదృశ్యంగా రక్షిస్తూనే ఉంటుంది. అగ్నిని కేవలం ఒక వస్తువుగా చూసేవారు భౌతిక లాభాలు పొందుతారు. అదే అగ్నిని దేవతగా, పరమాత్మగా భావించి నిష్కామ కర్మతో ఆరాధించేవారు ఆత్మజ్ఞానాన్ని, మనశ్శాంతిని పొందుతారు. భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. మనం ఆయనను ఏ దృష్టితో చూస్తామో ఆయన మనకు అదే రూపంలో అనుగ్రహిస్తాడు. ఉత్తములు ఎప్పుడూ భగవంతుని సృష్టిని సరైన విధంగా, ధర్మబద్ధంగా ఉపయోగించుకొని తమ జన్మను సార్థకం చేసుకుంటారు. ఇది ఇంకొక చోట జరిగిన కథ. పూర్వం ధర్మయ్య, కర్మయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు. ధర్మయ్యకు భగవంతుని పట్ల అపారమైన విశ్వాసం, భక్తి ఉండేవి. భగవంతుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడని నమ్మే ఆస్తికుడతను. కానీ కర్మయ్య పూర్తిగా నాస్తికుడు. దేవుడు లేడు, అంతా ప్రకృతి సిద్ధంగా జరుగుతుంది, సృష్టిలో ఎన్నో లోపాలున్నాయి అని వాదించే రకం. ఒకరోజు వేసవి కాలంలో ఆ ఇద్దరు స్నేహితులు ఒక పొరుగు ఊరికి నడిచి వెళ్తున్నారు. ఎండ విపరీతంగా మండిపోతుంది. అలసిపోయిన వారిద్దరూ దారి పక్కన ఉన్న ఒక మహావృక్షం, ఒక పెద్ద మామిడి చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నారు. ఆ చెట్టుకి ఎన్నో చిన్న చిన్న మామిడి పళ్ళు కాసి ఉన్నాయి. పక్కనే నేల మీద పాకుతున్న ఒక సన్నటి గుమ్మడికాయ తీగ పెద్ద పెద్ద కాయలు కాసి ఉన్నాయి. చెట్టు కింద కూర్చున్న ధర్మయ్య చల్లటి గాలికి సేద తీరుతూ, చూసావా మిత్రమా, ఆ భగవంతుని సృష్టి ఎంత అద్భుతంగా ఉందో. ఆయన ఎప్పుడూ ఏ పొరపాటు చెయ్యడు. ఆయన చేసే ప్రతి పని వెనుక ఒక గొప్ప ఉద్దేశం, ఒక మంగళకరమైన కారణం ఉంటుంది. భగవంతుని విధానంలో ఎప్పుడూ లోపముండదు. అది అందరికీ మేలు కలిగించేదే అని అన్నాడు. అది విన్న కర్మయ్య వికటాట్టహాసం చేస్తూ, ఓరి పిచ్చివాడా, నీ దేవుడికి కనీస బుద్ధి లేదు. ఆయన సృష్టి అంతా లోపభూయిష్టమే అనడానికి ఇక్కడే నాకు సాక్ష్యం కనిపిస్తోంది అన్నాడు. ధర్మయ్య ఆశ్చర్యంగా, ఏంటది అని అడిగాడు. అప్పుడు కర్మయ్య, చూడు, ఇంత పెద్దగా బలంగా ఏనుగులా ఉన్న ఈ మామిడి చెట్టుకేమో గోళీలంత చిన్న చిన్న కాయలు ఇచ్చాడు నీ దేవుడు. కానీ పక్కనే నేల మీద పాకుతున్న కనీసం బరువు మోయలేని ఆ సన్నటి తీగకేమో మనిషి తలకాయంత పెద్ద గుమ్మడికాయలిచ్చాడు. బలానికి బట్టి కాయలివ్వాలి కదా. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిన నీ దేవుడు గొప్పవాడలా అవుతాడు అని వ్యంగ్యంగా నవ్వాడు. అలా కర్మయ్య నవ్వుతున్న క్షణంలోనే గాలికి మామిడి చెట్టు పైనుండి ఒక చిన్న మామిడికాయ రాలి సరిగ్గా కర్మయ్య నుదిటి మీద టప్పుమని పడింది. అది పైనుండి పడటం వల్ల కర్మయ్యకు కొంచెం నొప్పి అనిపించి అబ్బా అంటూ తల రుద్దుకున్నాడు. అప్పుడు ధర్మయ్య చిరునవ్వు చిందిస్తూ, చూసావా మిత్రమా, నా భగవంతుని సృష్టిలో ఎంత గొప్ప ఆంతర్యం ఉందో. నీవన్నట్లుగానే ఒకవేళ ఈ మహావృక్షానికి గుమ్మడికాయలంత పెద్ద పెద్ద కాయలు ఉండి ఉంటే వాటిలో ఒకటిప్పుడు నీ తల మీద పడి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేది? నీ తల పగిలి ముక్కలై ఈ పాటికి నువ్వు ప్రాణాలు వదిలేవాడివి. మనుషులు, జంతువులు ఈ చెట్టు నీడను విశ్రాంతి తీసుకుంటారని, వారికి ప్రమాదం జరగకూడదనే ఆ భగవంతుడు ఈ పెద్ద చెట్టుకు చిన్న కాయలనిచ్చాడు.
ఆ సన్నటి తీగ కింద ఎవరూ పడుకోరు కాబట్టి దానికి పెద్ద కాయలిచ్చాడు. భగవంతుడు ఎప్పుడూ పొరపాటు చెయ్యడు. ఆయనలో తప్పు వెతకడం మన మూర్ఖత్వం అవుతుంది అన్నాడు. కర్మయ్యకు అప్పుడు జ్ఞానోదయమైంది. భగవంతుని దయ మన మీద మనం ఊహించిన దానికంటే కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ దేవుడి పట్ల అచంచలమైన విశ్వాసం, శ్రద్ధ కలిగితే మన జీవితంలో ఎలాంటి ఆందోళనలు, భయాలు దరిచేరవు. కాబట్టి ఈ కథల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, భగవంతుడు ప్రతి క్షణం మనల్ని గమనిస్తూ రక్షిస్తూనే ఉంటాడు. అయితే ఆయన మనతోనే ఉన్నాడని, మనల్ని కాపాడుతున్నాడని తెలుసుకోవడానికి మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు స్పష్టమైన సంకేతాలనిస్తాయి. ఆ 3 ముఖ్యమైన సంకేతాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటి సంకేతం, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఊహించని విధంగా సహాయం అందడం. చాలాసార్లు మన జీవితంలో అకస్మాత్తుగా ఊహించని కష్టాలు వస్తాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా లేదా మానసికంగా మనం పూర్తిగా కుంగిపోతాం. ఇక ఏ దారి లేదు, మన పని అయిపోయింది అని అనుకునే క్షణంలో ఎక్కడో ఒక మూల నుండి మనం ఊహించని వ్యక్తి ద్వారా లేదా ఊహించని సంఘటన ద్వారా మనకు సహాయం అందుతుంది. ఆ సాయం రావడం వల్ల మనం ఆ గండం నుండి సురక్షితంగా బయటపడతాం. అదంతా మన అదృష్టమను, కాకతాళీయమను మనం అనుకుంటాం. కానీ సత్యం ఏమిటంటే అది భగవంతుడు పంపిన సహాయం. ఆపదలో ఉన్న తన భక్తుణ్ణి కాపాడుకోవడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా ఆ సహాయాన్ని పంపుతాడు. ఇలా మీకెప్పుడైనా జరిగి ఉంటే అది ఖచ్చితంగా భగవంతుడు మీ వెంటే ఉన్నాడు అనడానికి నిదర్శనం. రెండవ సంకేతం, భయంకరమైన ఆపదలో కూడా మనసు ప్రశాంతంగా, నిలకడగా ఉండడం. సాధారణంగా చిన్న కష్టం వస్తేనే మనుషులు భయంతో వణికిపోతారు, నిద్రపోలేరు. కానీ కొన్నిసార్లు మన జీవితంలో చాలా పెద్ద తుఫాను లాంటి కష్టం వస్తుంది. అయినా సరే మన లోపల ఎక్కడో తెలియని ఒక ధైర్యం, ఒక ప్రశాంతత నెలకొని ఉంటుంది. ఏదైతే అది అవుతుంది, అంతా మంచికి జరుగుతుంది అన్న స్థిరమైన నమ్మకం మనసులో ఉంటుంది. ఆ సమయంలో మన బుద్ధి చాలా స్పష్టంగా పనిచేసి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుంది. ఇలాంటి అసాధారణమైన ధైర్యం, ఆంతరంగిక శాంతి మన సొంతం కాదు. అది భగవంతుడు మన హృదయంలో ఉండి మనకిస్తున్న భరోసా. వానలు తడుస్తున్న సత్రంలో అగ్ని ఎలాగైతే వెచ్చదనాన్ని ఇచ్చిందో, కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు మన హృదయంలో ఆత్మవిశ్వాసాన్ని రగిలిస్తాడు. ఇది ఆయన మనతో ఉన్నాడనడానికి రెండవ గొప్ప సంకేతం. మూడవ సంకేతం, ప్రకృతి ద్వారా లేదా ఒక అంతఃప్రేరణ ద్వారా మార్గదర్శకత్వం లభించడం. మనం ఏదైనా ఒక తప్పు చేయబోతున్నప్పుడు లేదా ఒక ప్రమాదంలో పడబోతున్నప్పుడు మనకు తెలియకుండానే లోపల నుండి ఒక స్వరం వద్దని వారిస్తుంది. ఇది చేయవద్దు, ఆ దారిలో వెళ్ళవద్దు అని ఒక బలమైన అంతఃప్రేరణ కలుగుతుంది. లేదా మనం ఒక పనికి వెళ్తున్నప్పుడు ప్రకృతిలో జరిగే కొన్ని సూచనలు, అంటే ఎవరో ఒకరు ఆపడం, వాహనం పాడవడం, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఆ పని వాయిదా పడుతుంది. అప్పుడు మనం చాలా చిరాకు పడతాం. కానీ కొద్ది రోజుల తర్వాత అర్థమవుతుంది, ఆ రోజు ఆ పని జరగపోవడమే మనకి ఎంత మేలు చేసిందో అని. మామిడి పండు తలపై పడినప్పుడు దేవుని సృష్టి గొప్పతనం అర్థమైనట్లుగా మనకు ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలు, మన లోపలి అంతరాత్మ ప్రబోధం, ఇవన్నీ సాక్షాత్తు ఆ పరమాత్మ మనకిస్తున్న హెచ్చరికలు మరియు మార్గదర్శకాలు. ఆ దేవుడు అడుగడుగునా మన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు అనడానికి ఇది మూడవ శక్తివంతమైన సంకేతం. అలాగే తరచుగా మీ ఇంటి దగ్గరకు మూగజీవులు వస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో భగవంతుడు ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. అంటే ఆవులు, కోతులు, కుక్కలు, పిచ్చుకలు తరచుగా మీ ఇంటి దగ్గరకు రావడం అనేది చాలా పెద్ద శుభ సంకేతం. కాబట్టి మిత్రులారా, మన కంటికి కనిపించకపోయినా గాలి ఎలాగైతే మన ప్రాణాలను నిలబెడుతుందో, భగవంతుని కరుణ కూడా మనల్ని ఎప్పుడూ వెన్నంటి ఉండి కాపాడుతుంది. ఆ భగవంతుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచుదాం. ప్రతి క్షణం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కమెంట్స్లో జై శ్రీకృష్ణ అని రాయండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.